4 సంవత్సరాలు అయ్యింది తెలుగుదేశం పార్టీ పుట్టి. మీ సీనియర్లనే మీరు వెన్నుపోటు పొడుస్తున్నారు ఈరోజు. అది మీరు చూసుకోండి. మన ఎమ్మెనూరు అసెంబ్లీలోనే ఈరోజు ఎంతో మంది సీనియర్ నాయకులు రాజకీయాలకు స్వస్తి చెప్పి ఇళ్లలో కూర్చునే పరిస్థితి వచ్చింది. మీరేమో మాది గొడ్డల పార్టీ, తల్లి చెల్లెని చూడినోడు అని చెప్పి ప్రతిదానికి ఎమ్మెల్యే జయనాశ్వర్ రెడ్డి పదే 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 వినిపిస్తున్నాడు. మావిగన్ గురించి మాట్లాడితే మొన్న మెంటల్ గన్ అంటాడు. ఈ రోజు మతి స్థిమితం లేదు జగన్మోహన్ రెడ్డి అని అంటాడు. ప్రజలు ఈ 2 సంవత్సరాల్లో నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఏ మాత్రం నువ్వు ఇక్కడ గ్రాంట్ తీసుకొచ్చినావు? ఎమ్మెనూరు ప్రజలకి నువ్వు హామీ ఇచ్చిందేమి? ఈ రోజుకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లియర్ చేయలేకపోయినావు. టెక్స్టైల్ పార్క్ ప్రతి ఎలక్షన్ లో చెప్తావు, ఇప్పుడు చెప్తావు. టెక్స్టైల్ పార్క్ అంటే ఎన్ని 100 ఎకరాలు కావాలా? నువ్వు 100 ఎకరాలను వచ్చేది మీ ఎంఎస్ఎంఈ, ప్రతి ఒక్క అసెంబ్లీకి ఉండే ఎంఎస్ఎంఈ కింద వచ్చిండేది అది చెప్తున్నావు. చేనేతలకు నేను చేసినానని. చేనేతలకు దాని నుంచి ఏం ఉపయోగం అవుతా ఉంది? ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? అదే వైఎస్ఆర్సీపీ పార్టీలోన చేనేతలకి చేనేత పథకం కింద 4,000, అట్లా 5 సంవత్సరాలకి 1,20,000 రూపాయలు ముట్టింది ఒక కుటుంబానికి. ఈ రోజు మీరు 2 సంవత్సరాలు అయింది, చేనేతలకు ఏం చేసినారు? అది చెప్పట్లేదు. తాగునీళ్ళది ఏమన్నా చెప్తే గాజులిని ప్రాజెక్ట్ పైప్ లైన్ వేసినానంటే ఈ రోజుకి తాగేకరావు. 14 నుంచి 19కి అదే చెప్తూ ఇప్పుడు అదే చెప్తున్నావు. తాగే నీళ్ళు ఎక్కడ వస్తున్నాయి? గుడికెళ్ళి చెరువుగా ఎండిపోయాయి. అంటే ఇవన్నీ ఎందుకంటే రోజు మీరు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఈ రోజు ప్రజలకు ఎమ్మెనూరులో ఏం కావాలా? మీరు ఎమ్మెనూరులో టీడీపీ ఇండ్లు 6,000 ఇండ్లు కట్టించినారు. 14 నుంచి 19 మధ్య కాలంలో అన్ని 100 కోట్లు పెట్టి ఈ రోజు టీడీపీ ఇండ్లు కడితే ఈ రోజుకి కానీ వసతులు లేవు. వసతులు చేయనట్ల మీరు పంపిణీ కార్యక్రమాలు చేయడం, మీరు పోకపోతే మళ్ళీ మేము వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం. మొన్ననే రీసెంట్ గా మున్సిపాలిటీ కమిషనర్ గారు కానీ మళ్ళీ మీరు పోయి చేరకపోతే మేము రిటర్న్ తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ప్రజలకు మీరు వసతులు కల్పిస్తే ఎందుకు పోనట్లుంటారు అక్కడ టీడీపీ ఇండ్లలోన? సో కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెనూరులో ఏ పని జరగాలన్నా ప్రజలు స్వచ్ఛందంగా ఒక ఎమ్మెల్యేగా ఈరోజు జయనాథ్ రెడ్డి గెలిచినాడు కాబట్టి ఆయన దగ్గర పోతుంటారు. పోతే ఏం చెప్తాడు? ఇంకోరిని పోయి కలిసి అంటాడు. వాళ్ళు ఏం చెప్తారు? ఊరూరికి ఒక ఏజెంట్లను పెట్టేసినారు. 1 ఎకరా 1/2 ఎకరా రైతులు కానీ ఎవరోతోనో కొనింటారు. కొంటే వాళ్ళకి వారసత్వం అని ఇస్తారు. కొన్న భూములకి వారసత్వం ఎట్లా వస్తుంది? ఎవరు ఈ డిపార్ట్మెంట్ల అధికారులు దీనికి బాధ్యత ఎవరు వహించాలా? ఏమన్నా ప్రశ్నిస్తే వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అని చెప్తారు. ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళనే. అంటే మీరు ఇంత అవినీతి జరుగుతూ ఉంటే నువ్వు అంటే అమరావతి మాదిగని మాట్లాడతావు. అమరావతికి ఎమ్మెనూరు తాలూకా నుంచి ఎంతమంది పోయినారు ఇప్పటి వరకు? ఎమ్మెల్యే నువ్వు ఒక్కటి గెలిచినావు, నువ్వు ఒక్కడే అమరావతికి పోయిస్తున్నావు. ఎమ్మెనూరు ప్రజలు అమరావతి ఏం చేస్తారు పోయి చూసి వచ్చి? రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తారు. స్థానిక సమస్యల ఎలక్షన్లలో వచ్చినప్పుడు, స్థానిక సమస్య ఎలక్షన్లు వచ్చినప్పుడు, ఈ పంచాయతీల ఎలక్షన్లు వచ్చినప్పుడు మీరు ప్రతి ఒక్క మనిషికి సమస్యతో మీతో వస్తే మీరు మాట్లాడాల్సిన మాట ఏమి? ఆ పార్టీలో నన్ను ఎవరితో చెప్పుకోవాలి? పోయి అధికారులతో పోతే ఏమంటారు? నాయకులు ఇంట్లో పోండి అని చెప్తున్నారు. ఎమ్మెనూరులో ఇంత అధ్వాన పరిస్థితిలో ఈ ప్రజాపాలన ఉంటే పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి పైన అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాడు. తల్లి చెల్లి గొడ్డలి. మీరు ఈరోజు లాకప్ డెత్ మీ గవర్నమెంట్ లో జరిగితే బూడిదిచ్చే పరిస్థితి కానీ లేదు. ఇది బూడిద పార్టీ అని చెప్పి ప్రజలే అనుకుంటున్నారు. ప్రజలకి కులం మతం చూడనట్ల, పార్టీలను చూడనట్ల ప్రతి ఒక్కరికి ఆ పథకాలు అందినాయి. ఈరోజు మీరు సూపర్ 6 అన్నారు. మీరు ఏం సక్సెస్ అయినారనంటే ఒక పెన్షన్ ఇచ్చేదానికి మాత్రం 1వ తారీఖో లేకుంటే 30వ తారీఖో ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త సొంత డబ్బులు ఇచ్చినట్లు ఫోటోలు పెట్టి ప్రతి వాట్సాప్ గ్రూప్ లో నెల వస్తే పొద్దున అదొకటే చేస్తున్నారు. మీరు చదివిన ప్రతి ఒక్క పిల్లలు ఈరోజు ఉద్యోగాలు లేక చేతి వృత్తి మీద డిపెండ్ అయ్యి
మళ్ళా వాళ్ళు చేతివృత్తి మీదే వ్యవసాయ పనులకో ఇంకో పనులకో అన్ని పనులు చేసుకొని బతుకుతున్నారు. మీరు ఇస్తారన్న నిరుద్యోగ వృత్తితో ఆశపడి వాళ్ళు మీకు ఓటేస్తే మీరు వెన్నుపోట పొడిచినారు ఈరోజు నిరుద్యోగులకి. రెండోది ఆడబిడ్డ నిధి అంటే ఎంఏనూరులో ఎవరికి ఇచ్చినారు ఆడబిడ్డ నిధి? ఎంఏనూరులో పాపులేషన్ లో దగ్గర 80,000 నుంచి 90,000 మంది మహిళలు ఉన్నారు. ఒక్కొక్కరికి 1,500 అంటే సంవత్సరానికి 18,000 ఎక్కడ వేసినారు? అది ఎవరికి? తెలుగుదేశం పార్టీలో అనుకూలం ఉండి సానుభూతి పరులకు మాత్రం ఒక గ్యాస్ ఇస్తే 2 సంవత్సరాల్లో దగ్గర అయితే 1, 2 ఇచ్చి అక్కడికి దులుపుకొని గ్యాస్ ఉజ్వల గ్యాస్ కింద దీపం కింద మేము ఇచ్చేసినామని చెప్పడం జరిగింది. అది ఇంకా బస్సులు అంటావా, బస్సులు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో, మహిళలందరికీ ఏదో ఫ్రీగా బస్సు వస్తుందని వాళ్ళు పాపం ఆశ పెట్టుకొని ప్రతి ఒక్కరు బస్ స్టాండ్లు కాసే పని పెట్టారు. ఇంట్లో వంట వండేది విడిచిపెట్టిపోయి బస్ స్టాండ్లోన బస్సుల కోసం కాసుకునే పరిస్థితి తెచ్చిపెట్టినారు. ఇంకా మీరు ఏది సక్సెస్ అయినారు? రైతు భరోసా కాడికి. రైతు భరోసా మీరు ఏమి ఇచ్చినారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఎంత? 6,000. మీరు 20,000 ఇస్తారన్నది ఆడ వెన్నుపోటు పొడిచినారా లేదా? మీరు 20,000 ఏ రైతుకి వేసినారు? మీరు సూపర్ 6 ప్రోగ్రాంలే సక్సెస్ అయిపోయాయని చెప్పి సంవత్సరం కిందే మీటింగ్లు చేసేసినారు. మీరు బహిరంగ సభలు చెప్పి పెట్టుకుంటున్నారు. సిగ్గు అనిపించడం లేదా ప్రభుత్వానికి? సూపర్ 6 మీరు సక్సెస్ అయినట్లు ప్రూవ్ ఉంటే ఎంఏనూరు అసెంబ్లీలో నేను ఒక్కడే వస్తా, నువ్వు రా, ప్రతి ఇంటికి తిరుగుదాం, ఏ గ్రామాల్లో ఏ ఇంటికి ఏవి బెనిఫిట్స్ సూపర్ 6 వచ్చినాయో మనం పోదాం. అయినోళ్ళు పోయి ప్రశ్నిస్తే ఏమంటున్నారు? మీరు వైసీపీ వాళ్ళు అంటారు. అసలు ప్రజలు ఏమి మాట్లాడాలన్నా ఈరోజు ఎంఏనూరులో కానీ రాష్ట్రంలో కానీ భయపడి బతికే పరిస్థితి తెచ్చిపెట్టినారు. ఈరోజు అధికారం ఉండాలని చెప్పి అహంకారంతో ప్రజల పైన ఇంత దౌర్జన్యాలు చేస్తూ ఇది ఇలాగే ముందుకు సాగితే ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. అంతేకాదు ఈఎల్ పార్క్ ఓపెనింగ్ అని చెప్పి ప్రోగ్రామ్ చేసినారు. అది ఎంఎస్ఎంఈ కింద 100 ఎకరాలు ఇచ్చినారు. ఏ ఇండస్ట్రీస్ అన్నా కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద అది ఎంఎస్ఎంఈ కింద అలాట్ చేస్తారు. ఎవరైనా కానీ అప్లై చేసుకుంటే ఇస్తారు. చిప్పా జగనన్న టౌన్షిప్ ఇది క్రెడిట్ చోరీ చేసినారు ఎంఐనూరులో. క్రెడిట్ చోరీ రాష్ట్రం అంతా పోయే పని లేదు. ఎంఐనూరులోనే ఈరోజు జగనన్న టౌన్షిప్ ని తీసుకోపోయి ఎన్టీఆర్ టౌన్షిప్ చేసి మరమ్మతులు చేస్తామని చెప్పిపోతాడు. వైఎస్ఆర్ వాళ్ళు అంటారు. లాస్ట్కి ఎట్లా పరిస్థితి వచ్చిందంటే బతకడమే, ఈ గట్టు ఉంటావా ఆ గట్టు ఉంటావా అని మనం ఒక సినిమాలో చూసిన సామెత ఈరోజు ఎంఐనూరులో జరుగుతూ ఉంది.